ఇవాళ కుటుంబాల్లో ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషము, మత్సరము, కోపతాపాలు, అలగడాలు, విడాకులు, పెటాకులు? ఎందుకు ఇవన్నీ? ప్రియులారా, కుటుంబాల్లో ఆరోగ్యం క్షీణించిపోవడానికి, అనారోగ్యం పాలైపోవడానికి, అసమాధానము, ప్రశాంతత లేక తిన్న అన్నం వంట పట్టక, వీటన్నిటి కారణం ఏంటంటే ఒకళ్ళను ఒకళ్ళు అర్థం చేసుకోక, మన ఇంట్లో కూడా ఒకళ్ళను ఒకళ్ళు అర్థం చేసుకోక, భార్యని భర్త అర్థం చేసుకోక, భర్తని భార్య అర్థం చేసుకోక. అర్థం చేసుకోవాలంటే కూర్చొని మాట్లాడుకోవాలి కదా. తల్లిదండ్రులు ఏమో పిల్లల్ని అర్థం చేసుకోవట్లేదు, పిల్లలేమో తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోవాలంటే ఏంటి? అర్థం చేసుకోవాలంటే అందరు పోతాద్దలు పట్టుకుని తిరుగుదామా? అర్థం చేసుకోవాలంటే కూర్చొని మాట్లాడుకోవాలి, చర్చించాలి విషయాలు ఏమన్నా ఉంటే. అది అలా లేనప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాప్ పెరుగుతూ ఉన్న కొలది ఇక అవమానం, తలదించుకునే పరిస్థితులు వస్తాయి.